అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు తాజా ఆరోగ్యకర ఆహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ వాటికా పథకం నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అంగన్వాడీల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు నిర్వాహకులు. నాణ్యమైన ఆహారం అందించేలా, కాంట్రాక్టు ఏజెన్సీల ఆగడాలు తగ్గించేలా, అంగన్వాడీ టీచర్లకు బిల్లుల సమస్య తొలగించేలా కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకంపై హర్షం వ్యక్తమవుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. పోషణ్ వాటిక పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1501 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా సొంత భవనాలున్న 300 అంగన్వాడీలను పోషణ్ వాటిక పథకానికి ఎంపిక చేశారు అధికారులు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో ఖాళీ స్థలాల్లో సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ పథకానికి ఎంపికైన అంగన్వాడీలకు ఒక్కో కేంద్రానికి 10,000 చొప్పున నిధులు అందిస్తున్నారు. పోషణ్ వాటికలో భాగంగా అంగన్వాడీల్లో కూరగాయలు సాగు చేసేందుకు ఇప్పటికే జిల్లాకు విత్తనాలు సరఫరా అయ్యాయి. 500 రూపాయల విత్తన ప్యాకెట్లను ఎంపిక చేసిన 300 అంగన్వాడీలకి సప్లై చేశారు అధికారులు. ఇందులో పాలకూర, వంకాయ, తోటకూర, టమాటా, చిక్కుడు విత్తన ప్యాకెట్లు ఉన్నాయి. అలాగే ప్రతి సెంటర్కు 2,000 రూపాయల వ్యయంతో భూమిని చదును చేయించారు. కొన్ని కేంద్రాల్లో ఇప్పటికే మొక్కల పెంపకం కూడా జరుగుతుంది. మాకు పోషణ వాటిక పెట్టాలని విత్తనాలు ఇచ్చిండ్రు. విత్తనాలు వేస్తే వర్షాలకు కొన్ని ఖరాబ్ అయినాయి, కొన్ని మొలిచినాయి. ప్రభుత్వం ఉద్దేశం ఏంది అని అంటే పోషణ గార్డెన్ పెంచి పిల్లలకు సరైన పోషకాహారం అందించాలని, ఆకుకూరలు, కూరగాయలు పండించి పిల్లలకు పెట్టాలని చెప్పేసి పోషణ అభియాన్ వాళ్ళ ఉద్దేశంతో మాకు కూరగాయలు పంపించిండ్రు. మేము బాగానే వేసినాము, కాకపోతే కానీ వర్షాలకు కొట్టుకుపోయినాయి. ప్లేస్ ఉన్న దగ్గర వేసినాము కానీ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు అవి మొలవకపోవడం వల్ల ఏమవుతుందనంటే మనం పెట్టినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది. ఇప్పుడేమో పెట్టాలి అని అంటే పెట్టినాము. వాటర్ కూడా ప్రాబ్లమే కదా. ప్లేస్ కావాలి, దానికి వాటర్ కావాలి, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లాగా ఏమన్నా ఇస్తే మేము చేస్తామని నేను చెప్తున్నా. పోషణ వాటికని పెంచమని ఇస్తే విత్తనాలు పెడుతున్నాం కానీ అవి కోతులు ఉంచట్లేదు. చాలా కోతుల బాధతోని ఇబ్బంది పడుతున్నాము. కంచలాగా ఏదైనా ఇస్తే మేము కోరి కాపాడగలుగుతాము. గతంలో అంగన్వాడీలకు ఆకుకూరలు, కూరగాయలు కాంట్రాక్ట్ ఏజెన్సీలు సరఫరా చేసేవి. నాణ్యత లేని కూరగాయలు, ఆకుకూరలు సప్లై చేస్తూ ఉండటంతో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యం నెరవేరలేదు. తర్వాత కొన్నేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్లు కూరగాయలు కొని వంట చేయిస్తున్నారు. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో టీచర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన పోషణ్ వాటిక కార్యక్రమంతో ఈ సమస్యలు తొలగిపోవడంతో పాటు లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందనుంది. కొన్ని తొట్లల్లో కూరగాయలు పెంచుతా ఉన్నాము. పాలకూర, చిక్కుడుగాయలు, మునిగాకు చెట్లు, మళ్ళీ కొన్ని కింద కూడా పెంచినాము. ఇక్కడ మిరప చెట్లు, ఇవన్నీ కొన్ని మేము కూరలలో వాడుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు తక్కువ ఉన్నప్పుడు అవి కొన్ని యూజ్ చేసి వాడుతూ ఉంటాం. ఎరువులు లేకుండా వాటిని పండించి కూరలో అవే వాడతాం. గర్భవతులకు, బాలింతలకు, 3 to 6 పిల్లలకు ఇక్కడే భోజనం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూరలో వేసి పెడతాం వాళ్ళకి. పోషణ వాటిక పథకం నిర్వహణ బాధ్యతలు అంగన్వాడీ టీచర్లకి అప్పగించింది ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో విత్తన పంపిణీ పూర్తవగా స్థలాల కొరత కారణంగా కొన్ని కేంద్రాల్లో పథకం అమలు కావటం లేదు. సెంటర్ల చుట్టూ ప్రహరీలు లేకపోవడం, పనిభారం కారణంగా కూడా పలు సెంటర్లలో పథకం అమలుకు ఇబ్బందులు వస్తున్నాయి. పశువులు, కోతుల బెడద కూడా ఈ పథకానికి ఆటంకంగా మారే అవకాశం ఉంది. మాకు డిపార్ట్మెంట్ నుంచి సీడ్స్ అనేది ఇవ్వడం జరిగింది కూరగాయల గురించి. ఏంటంటే కోతులది ఎక్కువగా ఉంది. మాకు చిన్న మొక్కలు రాగానే అవి పీకి పారేస్తున్నాయి. మాకు కంచెలాగా లేకుంటే అవర్ గోడలాగా కట్టిస్తే బాగుంటది. వాటర్ది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, వాటర్ కూడా కావాలి. ఆయమ్మలతో రోజు ఆయమ్మలు సాఫ్ చేస్తారు, కంచె కూడా పెంచడం జరుగుతుంది. కానీ కోతుల బెరడ బాగా ఉంది, పిల్లలపై కూడా ఇట్లా వస్తున్నాయి. మాకు డిపార్ట్మెంట్ నుంచి విత్తనాలు ఇస్తారు కానీ మేము పెడుతున్నాం కానీ ఆ కోతులు చెట్లు ఇంత పెద్ద కాగానే కోతులు ఇరిచేస్తున్నాయి. న్యూట్రల్ గార్డెన్ మంచిగా లేదు. ఆ కోతుల బాధకే ఇవన్నీ చెట్లు ఇరిగిపోతున్నాయి. ఒక విత్తనం కాగానే ఇరిచేస్తున్నాయి. ఏ విత్తనాలు ఉంచుతలేవు. అంగన్వాడీలో ఆహార నాణ్యతను పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన పోషణ్ వాటిక పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందుతుందని చెప్తున్నారు.